చంద్రశేఖర్ అమెరికాకు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవడం ఖాయం. తెలుగుదేశం పార్టీ పరిస్థితి జీరో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వన్ సైడ్ అయిపోయిందని అన్నారు. ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు అట్లాస్ రహమతుల్లా ఆయనతో పాటుగా సుమారు 50 మంది కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో అయోధ్య రామిరెడ్డి మాట్లాడారు. ఏ విషయంలో కూడా నువ్వు గుర్తు పెట్టుకో పెమ్మసాని, నువ్వు మాట్లాడేది భాషను జాగ్రత్తగా పెట్టుకో, చెప్పే విషయాలు ధర్మంగా చెప్పు, నువ్వు చేయాలనుకున్న మంచి చెప్పు, తప్పులేదు. అంతేగాని రౌడీ రాజ్యం అంట ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు దోసుకున్నారని. ఏం దోసుకున్నారు రా, నువ్వు చూపించు. ఏం అన్ని కూడాను ఒక ఫ్యాక్ట్స్ లేకుండా, విధి విధానాలు లేకుండా పిచ్చి మాటలు మాట్లాడతా ప్రజల్లో ఒక వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, నాయకులది దిగదించే విధంగా మాట్లాడుతున్నారు. ప్రతి దానికి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఉంటుంది. ప్రతి దాని ఎన్నికలు జరిగేటప్పుడు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ఆ కోడ్ ప్రకారంగా ఎవరైనా మాట్లాడాలి. ఆ మాట్లాడేటప్పుడు ఏంటి, నేను ఇంత బాగా చేశాను, నేను ఇంత బాగా చేస్తున్నాను, వాళ్ళు ఇంత బాగా చేస్తాను, నేను కానీ నా పార్టీ కానీ అని చెప్పుకో, నథింగ్ రాంగ్. అంతేగాని ఎదుటోళ్ల మీద ఎప్పుడు నిప్పులు పోసే విధంగా, తప్పుడు వార్తలు రాయించే విధంగా, ఆలోచన చేసే విధంగా మానుకోవాలని చెప్పి హితబోధ కూడా చేస్తాం. సో ఖచ్చితంగా అదే చెప్తుండే. ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎలా ఉన్నాడంటే, గుంటూరు జిల్లాలో ఇంతవరకు తెలుగుదేశం అనేది లేదు, చచ్చిపోయింది. ఈయన వచ్చి జవసత్వాలు ఇచ్చే విధంగా, జీవనం పోసే విధంగా మాట్లాడుతున్నాడు. నేను నా తెలుగుదేశం పార్టీ నా మిత్రులకు అందరికీ చెబుతున్నా, అందరూ అర్థం చేసుకోండి. ఆ అబ్బాయి భాష, ఆ అబ్బాయి ఆలోచన విధానం అందరూ కూడా అబ్జర్వ్ చేసుకోండి. మొత్తానికి నేను చెప్తున్నా, మీ అందరికి కూడాను ఏదో చిరతలు చూపించేటట్టుగా ఉన్నాడు. కాబట్టి ఇతను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచమని చెప్పి నా మిత్రులు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియజేస్తాను. ఒకటైతే చెప్తాను, ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళు పడతారు. ఖచ్చితంగా ఇతను ఆలోచన ధోరణి కానీ, అతని విధి విధానాలు మాత్రం సంథింగ్ రాంగ్ అయితే కనిపిస్తుంది. పెమసానికి సవాలు విసురుతున్న ఎంపీ హైదరాబాద్ ప్లేస్ మీరు చెప్తారా, లేకపోతే పెమసానే చెప్పాలా, లేదంటే చర్చికి మీరు వెళ్తారా, లేదంటే పెమసాని రావాలా? అంత దూరం నేను అదే చెప్తున్నాను. ఒక్కటైతే అతను ఒక ఇల్యూజన్ వరల్డ్ క్రియేట్ చేసుకుని మాట్లాడుతున్నాడు. అతనికైతే నేను యాక్చువల్గా నేను ఛాలెంజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఎక్కడ ఏది మాట్లాడాలనుకున్నా ఒక మంచిగా, ఒక పద్ధతిగా ఒక ప్లాట్ఫామ్ పెట్టు, ఎవరైనా వస్తాం. ఎస్ నేను వస్తాను, నువ్వు రా, ఫ్యాక్ట్స్ తీసుకొని రా. మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసే రోజు మా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పాడు, 2014-19లో తెలుగుదేశం పార్టీ వారు కూటమి వీళ్ళు నడిపినటువంటి వ్యవస్థ, వీళ్ళు నడిపినటువంటి ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, 2019 నుంచి 24 మధ్య నేను ఏ విధంగా నడిపాను, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెంచాను, డెట్ రేషియోస్ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్ షీట్, స్టేట్ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, స్టేట్ గ్రోత్ ఎలా ఉంది, మొత్తం ఫ్యాక్ట్స్ ఫిగర్స్ తోటి కూడా ప్రజెంట్ చేశారు. అన్ని కూడాను ఆర్బీఐ గణాంకాలతో సహా నిరూపించారు. ఒకటే చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలా షార్ప్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ పర్సన్. తను ఏది చేసినా కూడాను ఒక ఫోకస్ తోటి చేస్తున్నాడు. మేము అంటున్నాము దాన్ని. మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే రాండి, ఫిగర్స్ తోటి మాట్లాడండి, మంచి ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ పెట్టుకుందాం. అంతేగాని ఒక పక్కనేమో నీతి బోధలు, రెండో పక్కనేమో రౌడీ రాజ్యాలు, ఈ టైప్ మాట్లాడుతున్నాడు. అంటే నేను భయపెడతాను, నేను మీ అంతు చూస్తాను, ఈ టైపా? డబ్బు. యాక్చువల్గా అతను ఒక ఇంటర్వ్యూలో జస్ట్ ఒక క్లిప్ ఎవరో నాకు పంపించారు. వాళ్ళ ఆవిడ ఏదో మాట్లాడుతూ ఉంటే అన్నాడంటే, ఫస్ట్ అంటే పెళ్లికి ముందు నేను వాళ్ళ అత్తగారి దగ్గరికి పోయి నేను బెంజ్ కారు కొనిస్తానన్నాడంట.